గుడ్ మార్నింగ్ లీడర్. భూముండ్రాడికి మత్తు మంది ఇచ్చి ఇప్పుడు మేము వాడిని తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాడిని చంపి మీకు డెమో చూపించబోతున్నాను. బాడీకి డ్యామేజ్ లేకుండా నాజుగ్గా చంపండి బాబు. ఒక చచ్చిన శవాన్ని చంపే మొదటి హంతకుడు వీడే. ఊపిరి ఆడట్లేదు. మర్చిపోయి అది కూడా టీవీలో 2020 మ్యాచ్ లాగా చూసి ఆనందించే ఎదవలు వాళ్ళు. బాడీని ఏం చేయమంటారు? డ్రింక్ మొత్తం బాడీ మీద చల్లండి. ఓవర్గా తాగి చనిపోయాడని పక్కాగా సెట్ చేయండి. ఇక్కడ కొంచెం క్లోజ్ అయిన వాడికి గ్లాస్ ఎందుకు? ఆడు వాడి డెత్తుకు వాడే డాన్స్ ఆడుతున్నాడు. చూడండి. ఏమంటున్నావయ్యా? ఆ జాతి పార్టీ వాడు ప్రాణాలతో ఉన్నాడు సార్. ఇదిగో ఎలాగో మన జాతి గౌరవం తప్పించుకుందయ్యా. ఇతను చూస్తే కమిషనర్ లాగా లేడే, ఏదో కమిషన్స్ తీసుకునే బ్రోకర్ లా ఉన్నాడే. నువ్వేదైనా మాట్లాడి వాడిని ప్రాణాలతో తీసుకొచ్చేస్తే ఆ జాతి వాళ్ళ మొహం మీద బొగ్గు రాసేవచ్చు. నన్ను ఇలా మారు వేషంలో ఊరలా తిప్పించి ఇక్కడ పెద్ద వీరుడ్లా గుర్ర మీద కూర్చొని సవారీ చేస్తున్నావా? రేయ్, మా నాన్న చనిపోయిన దానికి కూడా నేను మీసం తీలేదురా. కానీ నువ్వు చనిపోయావని తప్పుగా అర్థం చేసుకొని ఈ మీసని మళ్ళీ వాలిపోయాడు సార్. మళ్ళీ చచ్చాడు సార్. నేను ఏం చేయలేదు కదా. ఎగిరి తన్ని చంపారు కదా సార్. నేను ఎక్కడ ఎగిరి చంపాను? నా కాళ్ళు ఇక్కడే ఉంది కదరా. ఆ కాల్ కాదు సార్, కమిషనర్ కాల్. ఏం చేస్తున్నారయ్యా? ఈయన ఆయన్ని మళ్ళీ మర్డర్ చేశాడు సార్. అవును సార్. ఒకే మనిషిని ఎన్నిసార్లు చంపుతారయ్యా? చనిపోయేవాడికి బోర్ కొట్టదా? ఫోన్ పిడుగురాయుడికి పిడుగురాయుడు సార్. నేను ఇంతగా నచ్చ చెప్పినా సరే నువ్వు గుడ్డిగా చాలా క్రూరంగా లాఠీతో కొట్టేవాడిని చంపేశావు కదా సార్. నేను ఆ సంఘటన తర్వాత నా లాఠీని కూడా నేను నా చేతులతో ముట్టుకోవడం లేదు సార్. అయితే కోపంలో నీ షూ కాళ్ళతో మట్టేవాడిని చంపేశావు అంతేనా? సార్, మీకు అసహ్యం అనిపించలేదా? ఎప్పుడు చూసినా షూ గురించి మాట్లాడుతున్నారా? మీరు సరైన ఒక సరేనా? హలో ఏమిటయ్యా? వాడు తప్పించుకున్న బస్సు ఇదిగో ఇక్కడుంది. ఒక కథలో ఒక దద్దమ్మ, ఇద్దరు దద్దమ్మలు ఉండొచ్చండి. ఇక్కడ దద్దమ్మల సంఘమే బుర్ర లేకుండా తిరుగుతున్నారు. నీ మీద అరిచి అరిచి టైర్డ్ అయిపోయినాయా? ఏవైనా సరే నువ్వు మన జాతి వాడివి. నువ్వేం చేస్తావంటే ఆ డెడ్ బాడీనైనా ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. వాడు తాగే చనిపోయాడని పోస్ట్ మార్టం లో ప్రూవ్ చేసేద్దాం. గవర్నమెంట్ చీఫ్ డాక్టర్ పొన్నుసామి మన జాతి వాడేనయ్యా. బాడీ మిస్సింగ్ సార్. నువ్వు అలాగే ఎక్కడైనా మిస్ అయిపో. కాఫీ వేడిగానే లేదు. ఏ జాతోడరా నువ్వు? నువ్వు ఓవర్గా తాగి ఫ్లాట్ గా నటిస్తుంటే నేను కనిపెట్టలేను అనుకున్నావా? నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ రోజు ఉదయం నేను లేచి నా పళ్ళు తోముకుంటుంటే ఒకడిని నా కత్తితో పొడిచి చంపాను. అది 1 బాత్రూమ్ కి వెళ్లేవాడు ఒకడు చూశాడు. వాణ్ణి వేసేశాను. వాణ్ణి చంపినప్పుడు సైకిల్ మీద వెళ్తున్నవాడు ఒకడు చూశాడు. వాణ్ణి కూడా పడుకోబెట్టేశాను. వాణ్ణి వేస్తుంటే పాలమ్ముకునేవాడు ఒకడు చూశాడు. వాడి నోట్లో కూడా పాలు పోసేశాను. ఇలా నా చైల్డ్ లింక్ లో 6వ మర్డర్ ని చూసిన 7వ వ్యక్తివి నువ్వే. అయితే వీణ్ణి వేసేయాలి కదా. కత్తి అది 8, 9, 10, 11 ఎవరు మీరంతా? ఆయన నా భర్త. ఆయన ఎందుకు మీరు చంపుతున్నారు? నేను చేసిన మర్డర్ ని వీడు చూశాడు. అయితే వీడి సావు నేను చూడాలి కదా. మీరు చంపడం చూసే ఛాన్సే లేదు. వీడికి కళ్ళు కనపడవా? బ్లైండా? కరెక్ట్ అన్నా. అతను నిజంగానే బ్లైండ్ అన్నా. వీడు బ్లైండ్ అని నేనెలా నమ్ముతాను? అది ఆయన గుడ్డ దగ్గర పెట్టిన కత్తిని కొంచెం పైకి లేపి కంట్లో కూర్చోండి. ఆయన కన్ను కొంచెం కదిలా మీరు మా అందరినీ చంపేయచ్చు. చూస్తా. కరెక్టే. కళ్ళు కనబట్లేదు. కళ్ళు మాత్రమే కాదు, ఆ బాడీలు నువ్వు ఎక్కడ పొడిసినా ఏది కదలదు. ఆయన కళ్ళ నరాలు కట్ అయ్యి అది మెడ నరాల్లో కనెక్ట్ అయ్యి బ్రెయిన్ నరాల్లో ముడిపడి ఆయన లాలాకు డోర్ డప్పిమా అనే ఒక డిసీజ్ లో బాధించబడ్డారు. డోల్ డప్పియా? అవును సార్. ఏం పని చేస్తుంటారు? ఆయన పోలీస్ అన్నా. ఏంటది? పోలీస్ అంటున్నారు, బ్లైండ్ అంటున్నారు. వెటకారంగా ఉందా?